కొండ్రు మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్, విజయనగరం డిస్ట్రిక్ట్ రాజాం నియోజకవర్గం అలాగే ఉత్తరాంధ్ర మ్యాక్సిమం కూడా గాడ్స్ బ్లెస్ అధ్యక్ష. ఎందుకంటే అన్ని ఎకరాలు కూడా నీరవచ్చు, కానీ ముఖ్యంగా కొంచెం వెనకబడింది బాగా చాలా విషయాల్లో. చంద్రబాబు నాయుడు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఉత్తరాంధ్రకి చాలా ప్రాజెక్టులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అందులో గత 14-19లో దగ్గర 1832 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ జగన్ గారి పాలనలో అయితే 594, అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 1176 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. చాలా వరకు ముఖ్యంగా తోటపల్లి చాలా మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష, కానీ ఈరోజు మనం నీరు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ స్లిట్ బాగా గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ 10 yearsలో దాని మీద ప్రత్యేకంగా అంటే మెయింటెనెన్స్ ఆపరేషన్ చేయలేదు. సరిగ్గా కనీసం మినిమం కూడా లస్కర్ లేరు. ప్రాజెక్టులో అయితే ఇంజనీర్లు అయితే ఉన్నారు, కానీ లస్కర్ లేక టోటల్గా ప్రాజెక్ట్ అంతా కూడా పాడైపోతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మా నియోజకవర్గం తీసుకుంటే 26,000 ఎకరాలు నీరు ఇవ్వాలి, కానీ ఇప్పటికీ ఒక 20,000 ఎకరాలు ఇవ్వగలేము. చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఒక 3 ఎకరాలు మనం సాల్వ్ చేస్తే దగ్గర ఒక 4,000 ఎకరాలకు నీరు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించింది తోటపల్లికి సంబంధించింది హెచ్ఎల్ నియోజకవర్గంలో అయితే 44,000 ఎకరాలు కలాలి, కానీ ఒక్క ఎకరా కూడా కలడం లేదు అధ్యక్ష. ఆల్మోస్ట్ మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి, కానీ సబ్ కెనాల్స్ ఇవ్వలేదు, నీరు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్ట్ సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్ సంబంధించి మీద బొబ్బిలి ఉంది, అలాగే పార్వతీపురం ఉంది. ఇక్కడ కొంచెం రెగ్యులేట్ చేయాలి అధ్యక్ష. బొబ్బిల్లే సంబంధించి చాలా వరకు కూడా మరి వారికి కూడా నీరు మాకు 1200 క్యూసెక్స్ నీరు రావాలంటే ఈరోజు మాకు వచ్చేది 150, 100, 150. అంటే ఒక ఎకరా నీరు వెళ్ళాలంటే కనీసం అది తడాలంటే ఒక 6 hours 7 hours పెట్టే పరిస్థితి, నీరు ఫ్లో లేదు. సో దాన్ని మంత్రి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ స్ట్రిట్ తీస్తే కానీ మరి కనీసం ఈ ఖరీఫ్ అయిపోయింది, నెక్స్ట్ ఖరీఫ్ కన్నీ కూడా దీన్ని బాగు చేయాలని అయితే మంత్రి గారు వచ్చిన తర్వాత రివ్యూ చేశారు. లాస్ట్ 2 months బ్యాక్ 1 month బ్యాక్ చేసి ఒక 65 కోట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని వర్కులు జరుగుతున్నాయి, అయినప్పటికీ ఇంకా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా మాకు మడ్డువల్స్ అనేది ఒక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మడ్డువల్స్లో phase 1 చక్కగా పూర్తయింది. phase 2 దానికి కూడా హెచ్చర్ల అలాగే జీసగడం సంబంధించి పొందూరు సంబంధించి ఒక 12,000 ఎకరాలు పూర్తి చేయాలి. అవి కూడా పూర్తవక రైతాంగం అంతా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. అలాగే మా నియోజకం సంబంధించి రాజాం నియోజకం సంబంధించి మరి నారాయణపురం ఛానల్ మధ్యలో ఉండిపోయింది. దానికి కూడా ప్రభుత్వం కొంత జైకే కింద ఫండ్స్ ఇచ్చారు, మధ్యలో ఆగిపోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయమంటుంది. దయచేసి మంత్రి గారు దాన్ని నోట్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఇలా చాలా వరకు మాకు చూసుకుంటే ముఖ్యంగా ప్రతి వర్షాకాలంలో సాయనగడ్డ ఉంది, దగ్గర 8,000 ఎకరాలు ప్రతి ఇయర్ కూడా కనీసం 2,000 ఎకరాలు వరిపోవడం జరుగుతుంది. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి దాన్ని ఇమీడియట్గా ఏదైతే ఉందో ఆ కాలువల్ని మరి వైడెన్ చేసి నీరు మళ్ళీ వెళ్ళే విధంగా చూసుకోవాలని మరి